హాయ్ అండి. యాక్చువల్గా ఇవాళ నా పాప పుట్టినరోజు, అందుకనే నేను పొద్దున్నే రెడీ అయ్యి గుడికి వచ్చాను. అరౌండ్ 5:30కి 2 గుళ్ళు దర్శనం చేసుకోవాలని చెప్పి వచ్చాను. అర్చన ప్లస్ అభిషేకం చేయించాలని చెప్పి శివుడి గుడికి వచ్చాను ఫస్ట్. అండ్ తర్వాత భద్రకాళి గుడికి వెళ్ళాను, వరంగల్ భద్రకాళి. ఈ లొకేషన్ వచ్చేసరికి వరంగల్, అండ్ శివుడి టెంపుల్ వచ్చేసరికి మెట్టుగుట్ట. ఇది శివుడి టెంపుల్ ఎక్కడ అంటే మడికొండ దగ్గర. సో టెంపుల్ చాలా వ్యూ బాగుంటుందండి, వెళ్ళేదారిలో కొండ మీద ఉంటుంది. కాజ్పేట్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే రూట్ మెట్టుగుట్ట. అరౌండ్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, 3-4 కిలోమీటర్స్ వస్తుంది. సో ఆ టెంపుల్ పై భాగంకి వెళ్ళేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం బాగా జరిగింది, అండ్ అభిషేకం కూడా బాగా జరిగింది. సో ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నేను అంటే చూసారా టెంపుల్ ఎలా ఉందో వ్యూ. జాతర కూడా పెద్ద జాతర అన్నీ కూడా బాగా జరుగుతాయి అన్నమాట. ఇంటర్నల్గా లోపల తీయనేయలేదు నాకు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ నేను భద్రకాళి టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఇది భద్రకాళి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో భద్రకాళి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి వరంగల్లో, చాలా అంటే చాలా ఫేమస్. అక్కడ కొబ్బరికాయలు రేట్లు అయితే మామూలుగా లేవండి, మనం బయట నుంచి తెచ్చుకొని వెళ్ళిపోవడం బెటర్. మరీ దారుణంగా అసలు 50 రూపాయలు ఏంటండి అసలు కొబ్బరికాయ. అది నేను బయట అయితే 35 రూపీస్కి తీసుకున్నాను నేను. సో ఆ తర్వాత సరే ఇది దర్శనం చేయడానికి లోపలికి వెళ్ళాను. ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి లోపలికి. చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. శివుడిది టెంపుల్ ఉంది, అయితే లోపలి వరకు నాకు అలౌ చేయలేదు, సో నేను ఆపేసాను. ఆ తర్వాత ఇక సాయంత్రం వచ్చేసరికి నా పాప పుట్టినరోజు సందర్భంగా నేను ఒక ఆర్గనైజ్లో నేను సెలబ్రేట్ చేశాను. ఆర్గనైజ్లో నేను చాలా బాగా సెలబ్రేట్ చేశాను. నా ఫ్రెండ్స్ చిన్నప్పటి కేక్ కటింగ్, అండ్ ఇక్కడ ఉన్న ఆర్గనైజ్ పీపుల్స్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చేసరికి ఆర్గనైజ్ అక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా ఓపిక ఉందండి వీళ్ళకి. అండ్ ఓకే ఈ ఆర్గనైజ్ నాకు గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ టీం వాళ్ళందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఆర్గనైజ్లో మెయిన్గా నాకు బాగా సహకరించిన మమత మేడం, తనకు కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ చాలా బాగా అనిపించిందంటే మనసు ప్రశాంతంగా అనిపించింది. బాబు పుట్టినరోజు అక్కడ సెలబ్రేట్ చేసినందుకు. పేరు వచ్చేసరికి అది ఆర్గనైజ్ పేరు వచ్చేసరికి మల్లికాంబ ఇన్స్టిట్యూషన్స్ అది ఆర్గనైజ్. ఇది ఒకటి అంటే ఇది హ్యాండిక్యాప్స్కి బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. చూసారంటే అసలు హ్యాండిక్యాప్స్ వచ్చేసరికి వాళ్ళకి చాలామందికి కాళ్ళు చేతులు ఉండవు, వినిపించదు, కళ్ళు కనిపించదు. కొంతమంది అంటే మతి స్థిమితం బాగాలేని వాళ్ళు ఉంటారు చాలామంది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు అయితే అక్కడ పైన రూమ్లోనే అక్కడ వెళ్ళి తినిపించిన వాళ్ళు, అంటే ఫుడ్ సెక్షన్లో చూస్తే ఇక్కడ పైన హాస్టల్స్ రూమ్కి వెళ్ళి తినిపించే సర్వీస్ చేసే వాళ్ళకి నిజంగా ఎంతో అనిపించింది. చాలా ఓపిక ఉందండి వాళ్ళకి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. చాలా బాగా చూసుకుంటున్నాను. అండ్ ఆ దేవుడు దయ వల్ల నాకు వచ్చే సంవత్సరం ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శివ ఫ్రెండ్. అతను నా ఎంటెక్ NIT ఫ్రెండ్. వాడు నా కోసం వచ్చాడు, నా పాప బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వచ్చాడు. అతను తమిళనాడులో ఉన్నాడు, సో తమిళనాడు నుంచి వచ్చాడు. ప్రెసెంట్ ఇప్పుడు అతను జర్మన్లో ఉన్నాడు. జర్మన్ నుంచి ఇక్కడ ఇండియాకి వచ్చి లక్కీగా నేను రమ్మంటే నా కోసం వచ్చాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ అయ్యాను. నాకు చాలా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ వాడు. థ్యాంక్ యూ శివ, అండ్ థ్యాంక్ యూ విజిట్ చేసిన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్. మిగతా వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్.